ప్రముఖ డిజైన్ ఇంజనీర్ పద్మభూషణ్ డాక్టర్ కేఎల్ రావు 124వ జయంతి వేడుకలను అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఏపీ ఎన్జిఓ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఏలూరులోని జలవనరుల శాఖ డేటా కాంప్లెక్స్లో సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు బి వెంకటస్వామి మాట్లాడుతూ డాక్టర్ కేఎల్ రావును ప్రతి ఇంజనీర్ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆయన ఇంజనీరింగ్ రంగానికి అందించిన సేవలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. అనంతరం విశిష్ట అతిథి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ దేవప్రకాష్ మాట్లాడుతూ డాక్టర్ కేఎల్ రావు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డిజైన్ ఇంజనీర్ అని పేర్కొన్నారు. ఏ ప్రాజెక్ట్ డిజైన్కు ఆమోదం తెలిపే ముందు సంబంధిత ఇంజనీర్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించాలనే విధానాన్ని ఆయన ఎంతో ప్రాముఖ్యంగా అమలు చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేఎల్ రావు కేవలం జలవనరుల శాఖకే పరిమితం కాకుండా రాజకీయాలు, రచన, పరిశోధన, పర్యాటక రంగాల్లోనూ విశిష్ట సేవలు అందించారని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పి గనిరాజు మాట్లాడుతూ దేశంలో నదుల అనుసంధాన ఆలోచనకు డాక్టర్ కేఎల్ రావే తొలి రూపకల్పన చేసిన మహనీయుడని కొనియాడారు. ఇరిగేషన్ సర్కిల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ ధనుంజయులు మాట్లాడుతూ రీన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ పై ప్రత్యేక పరిశోధనలు చేసి ఆ విభాగంలో భారతదేశపు తొలి పిహెచ్డి హోల్డర్గా డాక్టర్ కేఎల్ రావు అంతర్జాతీయ గుర్తింపు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు సీతారాములు, కళ్యాణ్, ప్రిసిల్లా, శివకృష్ణ, మిథిలేష్, మాధవరావు, రవికుమార్, చైతన్య వర్మతో పాటు ఏపీ ఎన్జిఓ నాయకులు మధుసూదన్ రావు, రూపేష్, రాము, అద్భుతరావు, సత్యశ్రీ, నాగశిరోమణి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ జయంతి సందర్భంగా డాక్టర్ కేఎల్ రావు గారి సేవల్ని కొనియాడుతూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. డాక్టర్ కేఎల్ రావు గారిని ఇంజనీర్లే కాదు సమాజం మొత్తం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఎందువల్లంటే వారికి ఉన్న ఆ రోజు నాటికి ఉన్న రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకుని ఈ భారతదేశానికి పారిశ్రామిక రంగం అదేవిధంగా వ్యవసాయ పరంగా అనేక రంగాల్లో వారు స్ఫూర్తిని అందించారు. అదేవిధంగా ఇంజనీర్లందరికీ కూడా స్ఫూర్తి ఏమిటంటే వారు నేషనల్ లెవెల్లో ఆర్సీసీకి ఒక గురువుగా, ఒక పితామహుడుగా ఉన్నారు. భారతదేశం నుంచి మొట్టమొదటిగా ఆర్సీసీలో పిహెచ్డీ చేసిన వారు డాక్టర్ కేఎల్ రావు గారు. కేఎల్ రావు గారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్ ఇండియాలో అనేక ప్రాజెక్టులకి వారు పనిచేయడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ కేఎల్ రావు గారు ఒక ఇరిగేషన్ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి విజయవాడ నుంచి 2 సార్లు వారు ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా ఒకసారి నేషనల్ లెవెల్లో వాటర్ అండ్ పవర్ డిపార్ట్మెంట్కి వారు మినిస్టర్గా చేయడం జరిగింది. అనేక రంగాల్లో అందరికీ కూడా స్ఫూర్తినిస్తున్న డాక్టర్ కేఎల్ రావు గారికి మరొకసారి నివాళులర్పిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కేఎల్ రావు గారి బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ నా అభినందనలండి. మనము గర్వపడే మనిషి కేఎల్ రావు గారు ఇంజనీర్గా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కి ఎంతో సేవలు అందించారు. నేను కూడా ఆ ప్రాజెక్ట్లో పనిచేసినప్పుడు వారి గురించి అక్కడ చాలా విషయాలు, ఎందుకంటే ఆ సర్వే చేసి అప్పట్లో చాలా కష్టంగా ఉండేది ఏదైనా వర్క్ చేయాలంటే. ఆ టైంలో కూడా కేఎల్ రావు గారు ఎంతో నిబద్ధతతో, చాలా దీక్షతో పనిచేసి మనకి లెఫ్ట్ కెనాల్ కానీ, రైట్ కెనాల్ కానీ, డ్యామ్ కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఎనలేని సేవలు అందించారు. అలాగే ఇందాక మా ఇంజనీర్లు చెప్పినట్లు ఇప్పుడు మన పోలవరం ప్రాజెక్ట్ కూడా కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. మన వెంకటేశ్వరరావు గారు అడ్వైజర్ గారు కూడా కేఎల్ రావు గారికి సమానంగా వారు కూడా వారి సేవల్ని 40 సంవత్సరాలుగా మన డిపార్ట్మెంట్కి ఇస్తూ ఉన్నారు. వారికి కూడా ఇందాక మన దేవరకొండ అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ తరఫున పద్మశ్రీ, పద్మవిభూషణ్ అలాంటివి రావాలని మేమందరం కోరుతున్నామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. శ్రీ కేఎల్ రావు గారి జయంతి సందర్భంగా హాజరైన మన సభ్యులందరికీ నా కృతజ్ఞతలండి. మనకి కేఎల్ రావు గారిని స్ఫూర్తిగా తీసుకొని అతని అడుగుజాడల్లో మన సభ్యులందరూ నడవాలని కోరుకుంటూ అతని జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు మనం అందరం కేఎల్ రావు గారి జయంతిని జరుపుకుంటున్నామండి. నిజంగా మన నీటిపారుదల సిబ్బందికి ఇలాంటి ఎమినెంట్ ఇంజనీర్ల యొక్క జన్మదినాలు జరుపుకోవడం మా అందరికీ అదృష్టంగా భావిస్తాం. వాళ్ళు సేవలు ఎలాంటివంటే ప్రాజెక్ట్స్ అన్నది ఇప్పుడు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్, ఇప్పుడు ఇలాంటివి చూడండి ఎన్నో పరిస్థితులు వచ్చినా సరే ప్రతి నోటి చుక్కని ఒడిసిపెట్టి రేపొద్దుల మన రైతులకు అందించడానికి వాళ్ళు
వీళ్ళంతా ఇలాంటి సేవలు చేయడం వల్లే మనం ఇలాంటి ప్రాజెక్ట్స్ నిర్మించుకోగలిగాము. వాళ్ళ స్ఫూర్తితో మనం కూడా పోలవరం ప్రాజెక్ట్ని 50 లక్షల స్పిల్వేని 50 లక్షల క్యూసెక్ల డిశ్చార్జ్తో అసలు దేశంలోనే మొదటిదన్నమాట ఇది. ఇలాంటి ప్రాజెక్ట్ని చూడడానికి దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి రేపొద్దున్న ఒక 4-5 సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తారు, ఆశ్చర్యపోనక్కర్లేదు, వచ్చి చూస్తారు కూడా. ఇలాంటి ప్రాజెక్టులు మనం ఇంకా వాళ్ళ స్ఫూర్తితో నిర్మించుకుంటే వాళ్ళకి ఘనమైన నిర్వహణ అర్పించిన వాళ్ళు అవుతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.